ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో కూడా మీరు చూశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి. ఆ సినిమాకి అది రిలీజ్ అయితే 10 మిలియన్ వ్యూస్ వరకు 12 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు వెళ్తుంది, 200 కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి, ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది, నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి, నాకు కేవలం రెమ్యూనరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. నాకు కాపీ రైట్స్ ఇవ్వండి. ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు బాలా గారు ఉన్నారు, ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. తన ఓన్ డెసిషన్ కాదు. ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయటం, సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమెసీ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావలసినట్టుగా తినని డిఫేమ్ చేయడం కోసం, విక్టిమ్ని డిఫేమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్, కొన్ని ఎడిటెడ్, కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం, కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ 100 మెంబర్స్కి పిలిపించి వాళ్ళకి వినిపించడం, వీళ్ళని డిఫేమ్ చేయండి, వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి, వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం, ఇవన్నీ చేశాడు. ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం, మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు 2 కోట్లు మోసం చేశాడు అని ఉంటూ ఎక్కడా కంప్లైంట్లు లేదండి. అసలు జరిగిన విషయం ఇది. దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు. లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు.